నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపికగా వినాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన చాలా విలువైనది. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండు. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. పిలిచే హృదయం కన్నా తలిచే హృదయం గొప్పది. ఎందుకంటే పిలిచే హృదయంలో అవసరం ఉంటుంది. తలిచే హృదయంలో అభిమానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆవేశంగా పరిగెత్తడం కన్నా ఆలోచించి నడవడం మిన్న. ఎప్పుడు నడవాలి, ఎప్పుడు పరిగెత్తాలో తెలిసి ఉండటమే వివేకం. దారి బాగుంటే ప్రయాణం అందంగా ఉండొచ్చు. కానీ తోడు బాగుంటేనే జీవిత ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. కష్టపడేవాడు అందంగా ఉండడు. అందంగా ఉండాలనుకునేవాడు కష్టపడలేడు. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు. ఇది ఒప్పుకోవాల్సిన నిజం. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు. ఇది అంతకన్నా ఒప్పుకోవాల్సిన నిజం. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. ఎవడి రాత ఎలా రాశాడో ఆ భగవంతుడికే తెలుసు. ఒకరి పరిస్థితిని చూసి ఈరోజు వాళ్లను హేళన చెయ్యకు. ఎందుకంటే రేపు నీ పరిస్థితి ఏంటో తెలియదు. ఎదుగుతున్న వాడిని పతనం చేయడానికి కొంతమంది ఎదురుచూస్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఉదయం ఒక మంచి ఆలోచనతో నిద్రలేస్తే అది ఆ రోజు ప్రశాంతమైన నిద్రకు కారణమవుతుంది. ఏది వచ్చినా అంగీకరించు. ఏది పోయినా వెళ్ళనివ్వు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలాడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు మోసం చేసిన మీరే. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం. మనం చేసిన పనుల గురించి నలుగురూ మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం. హుందాతనం ఖరీదైన బట్టలలో కాదు, ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఉంటుంది. చెయ్యి కొట్టే దెబ్బ చెంపని మాత్రమే తాకుతుంది. కాని మాట కొట్టే దెబ్బ మనసుని కూడా తాకుతుంది. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చెయ్యకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా మనసుల మధ్య మాత్రం దూరమనిపించకూడదు. ఊరికేనే అమ్మను కసురుకోకు. ప్రపంచమంతా నిన్ను కసురుకున్నా అక్కున చేర్చుకునేది అమ్మ మాత్రమే. అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు. ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు. అందరినీ ప్రేమించు, కాని ఎవరికి ప్రేమకి బానిసవ్వకు. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉండొచ్చు. కాని నిజాయితీగా ఉండి చూడు, ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. జీవితంలో ఒక బంధానికి మనం దగ్గరగా ఉన్నామా లేదా దూరంగా ఉన్నామా అనేది కాదు. అసలు వారి మనసులో మనం ఉన్నామా లేదా అనేది ముఖ్యం. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. నీతో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, నీ మాటలు కరువైనప్పుడు అంత బాధగా ఉంటుంది. అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా ప్రవర్తించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. జాగ్రత్త. కొందరి జీవితాల్లో ఎంత నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవేమో. ప్రకృతిలోని ప్రతి వస్తువును మంచి దృక్పథంతో చూస్తే ప్రతిదీ మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. మనకు కావలసిందల్లా ఓపిక. లేనివాటి కోసం ఆరాటపడే జీవితం వ్యర్థం. ఉన్నదానితోనే సంతృప్తి పడే జీవితం ధన్యం. తొక్కబడిన చోటే ఎరిగి చూపించు. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే మనిషిగా నీ జన్మకు ఒక అర్థం ఉంటుంది. పరిస్థితులేమైనా కావచ్చు, మనం మాత్రం ఎప్పుడూ మనల్ని నమ్మిన వారి వైపే ఉండాలి. నీకు చెందిన వాటినన్నింటినీ ఆ కాలమే నీ వద్దకు చేరుస్తుంది. ఎదుటివారు నాకు ఇచ్చే మర్యాదను బట్టే వారి పట్ల నా ప్రవర్తన ఉంటుంది. నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కల్లో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.